హలో ఐఎమ్ డాక్టర్ నీలోఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన టాపిక్ అయితే డయాబెటీస్లో ఫ్యాట్ అనేది ఏ విధంగా డయాబెటీస్ని కలుగజేస్తుంది, శరీరంలో ఫ్యాట్ అనేది కేవలం కొలెస్ట్రాల్ ఆ రూపంలో ఉండి నష్టం కలిగజేస్తుందా, ఇంకా వేరే విధంగా కూడా ఉండి శరీరానికి నష్టం కలుగుతుందా అనేది మనం ఇవాళ ఈ టాపిక్లో తెలుసుకుందాము. మనకి ఈ ఛానల్తో పాటు డాక్టర్ నీలోఫర్ హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అనే వేరే ఛానల్ కూడా ఉంది. దానిలో కూడా చాలా రకాలైన హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కషన్ చేశాను నేను. మీరు ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మీకు చాలా రకాలైన హెల్త్ సంబంధించిన వీడియోస్ దాంట్లో లభ్యమవుతాయి అన్నమాట. మరి మనం ఇవాళ ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం. జనరల్గా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందని, కొలెస్ట్రాల్లో ఒక 5 రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి, అవి ఎక్కువగా ఉన్నాయి అని వాటికి మెడిసిన్స్ వాడుతున్నామని అలా చెప్తూ ఉంటారు అందరూ. అది అందరికీ తెలిసిన విషయమే. మామూలుగా కొలెస్ట్రాల్ అనేది ఉంటుందని అందరికీ తెలుసు. కానీ మన శరీరంలో ఈ ఎక్కువగా ఉన్న ఫ్యాట్ని నిల్వ చేసుకోవడానికి ఒక ఎడిపోస్ టిష్యూ అనే ఒక కణజాలం ఉంటుందన్నమాట. అంటే రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ కాకుండా ఇది శరీరంలో ఇతర భాగాల్లో అన్నమాట. ఎక్కడెక్కడైతే ఫ్యాట్ చేరుతుందో అది ముఖ్యంగా ఎక్కడ చేరుతుందంటే లివర్లో, తర్వాత కండరాల్లో, తర్వాత గుండె చుట్టూ, ప్యాంక్రియాస్లో, ఇలాగా ప్యాంక్రియాస్ చుట్టూ ఇలా ఈ కొవ్వు అనేది చేరుతూ ఉంటుంది. అయితే ఇలా చేరే ఫ్యాట్ని ఎక్టోపిక్ ఫ్యాట్ అని అంటాం అన్నమాట. అంటే రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ రూపంలో ఉండే ఫ్యాట్ కాకుండా మన శరీరంలో ఎక్కువగా ఎక్సెస్గా ఉండే ఈ కొవ్వు లేకపోతే ఫ్యాట్ ఇది ఈ ఎడిపోస్ టిష్యూలో నిల్వ ఉంటుంది. అంతేకాకుండా కొంత భాగం ఏంటంటే ఇలాగా లివర్లో, గుండెలో, తర్వాత ఈ ప్యాంక్రియాస్ చుట్టూ, కండరాల్లో ఇలాగా పేర్కొని ఉంటుంది. అయితే ఈ ఎక్టోపిక్ ఫ్యాట్ కణానికి మధ్యలో కూడా ఉంటుంది, కణాల లోపల కూడా ఉంటుంది. ఇలా ఉండటం వల్ల ఇదేం చేస్తుందంటే ఈ కణాల్లో జరిగే కొన్ని జీవక్రియలకి ఆటంకాలు కలుగజేస్తుంది. అంతేకాకుండా ఇన్సులిన్ సెన్సిటివిటీని కూడా దెబ్బతీస్తుంది. మామూలుగా పూర్వకాలంలో చాలా కాలం క్రితమే పైమా ఇండియన్స్ అనే వాళ్ళలో బరువు పెరగటం వల్ల షుగర్ రావటాన్ని గమనించారనమాట. అయితే ఇలా బరువు పెరిగినప్పుడు వాళ్ళ అవయవాల చుట్టూ కొవ్వు చేరి దానివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది రావటాన్ని, ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఈ డయాబెటీస్ రావటాన్ని గమనించారు. చాలా కాలం క్రితమే పైమా ఇండియన్స్లో ఇది గమనించారు. అయితే శరీరంలో ఇది ట్రైగ్లిజరైడ్స్ అని ఒక రకమైన కొవ్వు ఉంటుంది కదా. ఈ ట్రైగ్లిజరైడ్స్ అనే కొవ్వు ఏంటంటే ఇది ఎడిపోస్ టిష్యూలో ఎక్కువగా నిల్వ ఉంటుందన్నమాట. ఈ ట్రైగ్లిజరైడ్ అనే కొవ్వు దీంట్లో కొన్ని రసాయన చర్యలు జరిగి ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి విడుదలవుతాయి. విడుదలయ్యి ఇవేం చేస్తాయంటే ఇంకా కొన్ని రసాయన చర్యలు జరిపి దానివల్ల ఈ గ్లూకోజ్ని కణాల్లోకి తీసుకునే ప్రక్రియని ఇవి దెబ్బతీస్తాయి. అయితే మామూలుగా ఏమవుతుందంటే ఈ స్కెలిటల్ మజిల్స్ అనే కండరాలు ఉంటాయి కదా, ఆ కండరాలు జనరల్గా అవి ఎలా పనిచేస్తాయంటే ఫాస్టింగ్లో ఉన్నప్పుడు, అంటే శరీరంలో ఏమీ ఆహారం లేకుండా ఉపవాసంలో ఉన్నప్పుడు అనమాట. అలా ఉన్నప్పుడు అవి ఏం చేస్తాయంటే శరీరంలో కొవ్వు పదార్థాలని ఆక్సిడేషన్ చేస్తాయి. అదే తిన్నాకైతే గ్లూకోజ్ని ఆక్సిడేషన్ చేస్తాయి అనమాట. ఇలాగా ఈ ఫాస్టింగ్ స్టేట్ నుంచి తిన్న స్టేట్కి ఇలాగా ఇవి చేసే ఆక్సిడేషన్ మారటాన్ని ఏమంటారంటే మెటబాలిక్ ఫ్లెక్సిబిలిటీ అని అంటామన్నమాట. ఈ మెటబాలిక్ ఫ్లెక్సిబిలిటీ
అనేది జనరల్గా ఈ స్కెలిటల్ మజిల్స్ అనే కండరాల్లో జనరల్గా జరిగే ప్రాసెస్లో ఉంటుంది. అయితే రక్తంలో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఈ కండరాలు స్కెలిటల్ మజిల్స్ అనేవి ఈ ఫ్యాటీ యాసిడ్స్ని ఫాస్టింగ్ స్టేజ్లో ఆక్సిడేషన్ చేయటం అనేది తగ్గిపోయి ఆ ఫ్యాట్ అనేది పేరుకొని పోయి ఉంటుంది అనమాట ఈ కండరాల్లో. దానివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి నెమ్మదిగా డయాబెటీస్ అనేది వస్తుంది. కొంతమందిలో ఏంటంటే ఈ ఎడిపోస్ టిష్యూ అనేది ఉండకపోవటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళలో అంటే వంశపారంపర్యంగా కానీ లేకపోతే ఆ తర్వాత కానీ ఈ ఎడిపోస్ టిష్యూ అనేది ఉండకపోవటం వల్ల వీళ్ళలో ఈ స్కెలిటల్ మజిల్స్లో ఫ్యాట్ ఎక్కువగా చేరి ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావటము, తర్వాత లివర్లో పేరుకోపోవటం ఎక్కువగా ఉండే ఫ్యాట్, తర్వాత ఈ ట్రైగ్లిజరైడ్స్ అనేవి మామూలుగా అయితే ఎడిపోస్ టిష్యూలో నిల్వ ఉంటాయి కదా, అవి వీటిలో ఎక్కువగా చేరటము, లివర్లో కానీ కండరాల్లో కానీ ఎక్కువగా నిల్వ ఉండి ఇన్సులిన్ రెసిస్టెన్స్ని కలిగజేయటం, దీనివల్ల డయాబెటీస్ అనేది రావటం అనేది జరుగుతుంది. ఈ ట్రైగ్లిజరైడ్స్ అనేవి ఎడిపోస్ టిష్యూ లేకపోవడం వల్ల వీటన్నిటిలో చేరటం, లివర్లో స్కెలిటల్ మజిల్స్లో ఇలాగ చేరడాన్ని ఇది కూడా ఒక రకమైన ఫ్యాటీ లివర్ లాంటిది అనమాట. అయితే ఇది ఎలా గమనించారంటే కొన్ని పరిశోధనల్లో ఏం చేశారంటే ఈ ఎడిపోస్ టిష్యూ అనే దాన్ని కొంత భాగము కొన్ని ప్రయోగ జంతువుల్లో ప్రవేశపెట్టడం ద్వారా వాళ్ళలో షుగర్ లెవెల్స్ నార్మల్ అవ్వటాన్ని గమనించారు. అంటే ఏంటంటే వాళ్ళలో ఈ ఎడిపోస్ టిష్యూ అనేది ప్రవేశపెట్టడం వల్ల ఆ ఎక్కువగా ఉన్న ఆ ఫ్యాట్ కొవ్వు అనేది ఈ వీటిలో చేరకుండా ఆ ఎడిపోస్ టిష్యూలో చేరటం వల్ల ఏంటంటే ఈ అవయవాల్లో ఫ్యాట్ అనేది చేరకుండా ఇన్సులిన్ రెసిస్టెన్స్ లేకుండా ఉండటాన్ని గమనించారు. మామూలుగా అయితే మానవుల్లో ఏంటి ఎడిపోస్ టిష్యూ లేకపోవటం వల్ల లెప్టిన్ అనే హార్మోన్ లోపిస్తుంది అనమాట. ఆ పరిశోధనలోనే ఇంకా ఏం గమనించారంటే ఈ లెప్టిన్ లోపిస్తుంది కాబట్టి వీళ్ళలో లెప్టిన్ అనే హార్మోన్ని ఇవ్వటం ద్వారా వాళ్ళలో షుగర్ లెవెల్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గటాన్ని, ఫ్యాటీ లివర్ అనేది రివర్స్ అవ్వటాన్ని కూడా గమనించారు ఈ పరిశోధనలో. ఇంకా ఈ పరిశోధనలో ఏమేం గమనించారంటే శరీరంలో పెద్ద పెద్ద కొవ్వు కణాలు ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది చిన్న చిన్న కొవ్వు కణాలు ఉండే వాళ్ళలో కంటే. దానివల్ల వాళ్ళకి డయాబెటీస్ అనేది తొందరగా వస్తుందని కూడా గమనించారు. అంతేకాకుండా ఈ పరిశోధనలో ఇంకా ఏం గమనించారంటే బరువు ఎక్కువగా ఉన్న వాళ్ళలో ఈ కొవ్వు కణాల సైజు బాగా పెరగటం వల్ల వాళ్ళలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి తొందరగా టైప్ 2 షుగర్ వ్యాధి వస్తుందని. చిన్న సైజులో కొవ్వు కణాలు ఉన్న వాళ్ళకంటే అలాగే పెద్ద సైజులో కొవ్వు కణాలు ఉన్న వాళ్ళకి తొందరగా టైప్ 2 షుగర్ వ్యాధి వస్తుందని కూడా గమనించారు. మామూలుగా కొంతమంది బాగా లావుగా ఉన్నా కూడా వాళ్ళలో అలాంటి వాళ్ళలో ఏముంటుందంటే ఎడిపోనెక్టిన్ అనే హార్మోన్ వల్ల ఇలాగ వాళ్ళు లావుగా ఉన్నా కూడా ఎక్కువగా వాళ్ళకి ఈ షుగర్ రాకుండా గ్లూకోజ్ టాలరెన్స్ నార్మల్గా ఉందని కూడా ఇలాంటి పరిశోధనలో అది కూడా ఒక విషయం గమనించారు. ఈ లావుగా ఉన్న వాళ్ళలో మామూలుగా ఈ లెప్టిన్ తక్కువగా ఉన్నా కూడా ఈ ఎడిపోనెక్టిన్ వల్ల వాళ్ళలో గ్లూకోజ్ టాలరెన్స్ అనేది నార్మల్గా ఉందని గమనించారు. ఎందుకంటే ఈ ఎడిపోనెక్టిన్ అనేది ఏం చేస్తుంది, ఈ అవయవాల్లో ఫ్యాట్ చేరకుండా ఈ ట్రైగ్లిజరైడ్స్ అనే కొవ్వుని ఎడిపోస్ టిష్యూలో నిల్వ చేస్తుంది అనమాట. కాబట్టి ఈ పరిశోధనలన్నింటిలో కూడా ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తేలాయి. కాబట్టి ఈ ఎడిపోస్ టిష్యూని ఎక్కువగా డెవలప్ చేయటం గురించి, ఈ ఫ్యాట్ని అంటే కొవ్వుని ఈ అవయవాల చుట్టూ కాకుండా ఎడిపోస్ టిష్యూ అనే దానిలో ఎలాగ స్టోర్ చేయాలి, తర్వాత ఈ ఎడిపోస్ టిష్యూ నుంచి కొత్త కణజాలాన్ని ప్రిపేర్ చేసి దానిలో ఈ ట్రైగ్లిజరైడ్స్ అనేది ఎలాగా నిల్వ ఉంచాలి అనే దాని గురించి ఇప్పుడు పరిశోధనలు జరుగుతున్నాయి అన్నమాట. అంతేకాకుండా ఈ ఎడిపోనెక్టిన్ని కూడా ఎక్కువ ఉత్పత్తి చేసి ఎడిపోస్ టిష్యూలో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి తద్వారా ఈ అవయవాల చుట్టూ కొవ్వు చేరకుండా చేయటాన్ని కూడా ఎలా చేయాలి
అనే పరిశోధనలు కూడా ఇప్పుడు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ పరిశోధనలు గనక మనకి దీంట్లో మంచి రిజల్ట్ వస్తే ఈ డయాబెటిస్లో అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వచ్చే డయాబెటిస్ని కంట్రోల్ చేయడానికి చాలా మార్గాలు తెరుచుకుంటాయి అన్నమాట. అంతేకాకుండా ఏంటంటే కొన్ని స్టీరాయిడ్స్ వాడినప్పుడు, కార్టిసోల్ లాంటివి తీసుకున్నప్పుడు, తర్వాత కుషింగ్ సిండ్రోమ్ అనే వ్యాధిలో ఏం జరుగుతుందంటే ఈ అవయవాల చుట్టూ ఎక్కువగా ఫ్యాట్ అనేది చేరుతుంది. అలా చేరకుండా కొన్ని జీవక్రియల్ని చేయటం వల్ల, వీటిని కంట్రోల్ చేయటం ద్వారా ఈ ఫ్యాట్ అనేది చేరకుండా ఉండాలంటే ఏం చేయాలనే దాని మీద కూడా పరిశోధనలు అనేవి జరుగుతున్నాయి. ఇవే కాకుండా నికోటినిక్ యాసిడ్, తర్వాత జీ ప్రోటీన్ కపుల్డ్ రిసెప్టార్స్ ద్వారా ఈ లైపాలసిస్ని మోడిఫై చేసి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచే దిశగా కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. కాబట్టి ఫ్యూచర్లో డైట్, ఎక్సర్సైజు వీటి వల్లే కాకుండా డైట్, ఎక్సర్సైజ్ వల్ల బరువు తగ్గటమే కాకుండా కొన్ని మందుల ద్వారా ఈ శరీరం మీద అధికంగా చేరే, అవయవాల చుట్టూ చేరే ఫ్యాట్ని తగ్గించి ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంప్రూవ్ చేయటము, తర్వాత ఫ్యాటీ లివర్ని కంట్రోల్ చేయటము, షుగర్ రాకుండా చేయటము, ఇలాంటివన్నిటి మీద పరిశోధనలు జరుగుతున్నాయి అన్నమాట. వీటి ద్వారా మనం వీటన్నిటిని కూడా కంట్రోల్ చేయొచ్చు. మరి అదండి డయాబెటీస్లో ఫ్యాట్ ఎలా రిలేట్ అయ్యి ఉంటుంది. ఫ్యాట్కి సంబంధించి కొలెస్ట్రాల్ ఇలాంటివి కాకుండా, రక్తంలోదే కాకుండా అవయవాల చుట్టూ, తర్వాత కణజాలంలో ఉండే ఫ్యాట్ ఎలాగ ఇన్సులిన్ రెసిస్టెన్స్కి దారి తీస్తుంది అనే దాని గురించి. మరి మీకు ఈ టాపిక్ ఇంట్రెస్ట్గా అనిపిస్తే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.